హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో గైస్, చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం అనేది ఏ విధంగా అమౌంట్స్ అనేటివి రిలీజ్ చేస్తుందంటే, సో వాళ్ళకు ఎన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్లో ఉంది, సో ఇంకా ఎన్ని విడతలు వెయ్యాలి, సో అన్న దానిపైన అయితే మనకు జ్ఞానభూమి పోర్టల్ నుంచి మొత్తం డేటా కూడా తీసుకున్న తరువాతే మనకైతే సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఖాతాలోకైతే అమౌంట్ అనేది అయితే జమ చేస్తూ వస్తున్నారు అనమాట. సో కాకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, బ్రో మాకైతే ఇంత అమౌంట్ అయితే పడ్డాయి, సో ఇంకా పడాలి, సో ఇంకా వేయాలి, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 3,000 పడ్డాయి, 6,000 పడ్డాయి, సో 10,000 పడ్డాయి, ఈ విధంగా అయితే చెప్తున్నారు. మీరు ఒక్కసారి అయితే స్క్రీన్ మీద గమనించండి. సో మన సబ్స్క్రైబర్స్లో అయితే కొంతమంది కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే సో ఒకసారి గమనించండి. సో ఏంటి బ్రో మరీ ఘోరంగా చూసుకున్నట్లయితే సో 4,500 4.5K మాత్రమే పడ్డాయి బ్రో. సో మాది వచ్చేసి బీసీ క్యాస్ట్, ఇకపోతే మాకు కాలేజ్ ఫీజు వచ్చేసి సో 70K. సో ఈ బ్రోనే కాదు, చాలామంది అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే సో 60K 70K 1 lakh కూడా ఫీజెస్ అనేటివి అయితే పే చేసేసారు. సో పే చేసేసి సో ఇంకా ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా, సో పెండింగ్ అమౌంట్ అని అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఇకపోతే గైస్ విడుదల విషయానికి వస్తే సో మనకు 4.5K వేస్తారని అయితే మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే మనం సో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పడని వాళ్ళు ఉన్నారు, అది కూడా మీరైతే ఆలోచించండి. ఎందుకంటే సో ప్రభుత్వం అనేది ఏ విధంగా వేస్తోంది అన్న విషయానికి వస్తే ఎన్ని విడతలు పెండింగ్లో ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని సో కొద్దిగా అమౌంట్ అనేటివి అయితే స్టూడెంట్స్ వాళ్ళ ఖాతాలోకి అయితే వేస్తూ వస్తున్నారనమాట. ఇకపోతే గైస్ సో ఖచ్చితంగా మనకు పూర్తి అమౌంట్ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తారు, మీరు టెన్షన్ అయితే పడకండి. సో ఖచ్చితంగా చెప్తున్నా, మనకు ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే క్లియర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వీడియోస్ చూస్తున్నా కానీ కొద్దిగా సపోర్ట్ చేయండి.